శుభోదయము. పద్య కవిత్వము. రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక కోరిక. రమ్య వసంత మాధురికి లాలన పల్కుచు భోగి పండుగన్ కామ్యము దీప్తిమంతమగు గౌరవ జీవన యాత్రనందునన్ సామ్యము లేని మాన్యతన్ చక్కని యోగము నందజేయగా సంయమము వికాస గుణసంపద నిమ్మని వేడుకొందుగా. ఈ పద్యభావము మిత్రులారా, ఈ భోగి పండుగ వసంత ఋతువుకి ఇది తొలిమెట్టు. ఇక్కడ నుంచి మనకు ఈ చంద్రగమనంలో సూర్యగమనంలో మార్పులు వస్తాయి కనుక ఈ కార్యక్రమాలను పండుగ కింద పూర్వీకులు నిర్ణయించి తొలి రోజున భోగి పండుగ అన్నారు. ఈ భోగి పండుగలో పాతవి వదిలివేసి క్రొత్తదనాన్ని మనం స్వీకరించాలి అనేది మొట్టమొదటి సూత్రంగా. అందుకని మనము భోగి మంటలో అన్నీ కలిపి పాతవన్నీ సామాన్లు కూడా వేస్తుంటారు. దానికి తోడుగా ఈ పిడకలతో ఆవు పేడ వాటితో చేసినటువంటి పిడకలను కాల్చి ఆ వాసన పీల్చినందువల్ల బోలెడన్ని ఉపయోగాలు ఆరోగ్యకరమైనవి ఉన్నాయి అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో పెద్దలు మనకు నిర్ణయించినటువంటి ఈ సూత్రాలన్నీ ఈ భోగి పండగకి అన్వయించుకోవాలి. ఇక్కడ ఈ పద్యం రమ్య వసంత మాధురి. వచ్చేది వసంతం చాలా మాధుర్యంగా ఉంటుంది. లాలన పలుకుచు నెమ్మదిగా రా తల్లి, వచ్చి మా దగ్గరికి రా అని భోగి పండుగ సందర్భంగా కామ్యము దీప్తిమంతమగు. కామ్యము అంటే కోర తగినది. కోరుకోవడం అనే దాంట్లో ఏదైనా కోరుకోవచ్చు, కానీ అన్నీ అవుతాయని కాదు. కోర తగినది కోరడం, అది గొప్పతనం. ఆ కోర తగినది కామ్యము. కామ్యము దీప్తిమంతమగు. మాకు ఒక వెలుగునివ్వాలి మేము కోరుకునేటువంటి కోరిక. గౌరవ జీవన యాత్రనందునన్ మా జీవయాత్ర గౌరవంగా సాగిపోవాలి. సామ్యము లేని మాన్యతను. నేను కోరుకునేదానికి పోలిక ఉండదు. పలానా వాడికి ఎక్కువ ఉంది, అది కావాలి నాకు, అది కాదు. మనకి కావలసింది కోరుకొని చక్కని యోగము నందచేయగా. మనకు కావలసినటువంటి యోగము అంటే మంచి జీవితంలో అన్నీ సాఫీగా జరిగిపోవడం ఒక యోగము. ఆ యోగము నందచేయగా సంయమము అంటే శాంతి. మనిషికి కావలసినది, ఈ సంఘానికి కావలసింది కూడా శాంతి. శాంతి చాలా ముఖ్యం. కల్లోలం అవడము, ఇబ్బందులు కలగడం ఇవేవీ లేకుండా ప్రశాంతంగా జీవనం గడిచిపోవడం ఒక శాంతి మార్గం. ఈ సంయమము వికాస గుణసంపద. తెలివిని మాకు పెంపొందింపచేయి తల్లి. వస్తున్నావు కదా పండుగ, భోగి పండుగ రోజు మాకు సంయమము అంటే శాంతి, వికాసము, తెలివి, గుణ సంపద, మంచి గుణాన్ని ఇవ్వు తల్లి అని వేడుకుంటున్నాడు కవి. ఈ పద్యం మీకు నేను ఈ భోగి పండుగ సందర్భంగా సమర్పిస్తున్నాను. మిత్రులు చదివి మీ ఆలోచనను నాకు తెలియపరుస్తారని, నన్ను ఆశీర్వదిస్తారని ఇందరితో నేను నమస్తే.